హలో గైస్, వెల్కమ్ టు రవేష్ ఛానల్. ఈరోజు అయితే మనం వైజాగ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అయిన రోజ్ హిల్ చర్చ్ని చూసాం. నార్మల్గానే ఈ చర్చ్ హిల్ మీద ఉండటం వల్ల వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ December 8th రోజ్ హిల్ చర్చ్ ఫెస్టివల్ చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రతి ఇయర్ వేలలో ప్రజలు ఫెస్టివల్కి వచ్చి ఇక్కడ మేరీ మాతను దర్శించుకొని వెళ్తారు. ఇక్కడ మేరీ మాతని విశాఖపురి మాత అని కూడా పిలుస్తారు. ఈ ఇయర్ నాతో పాటు మీకు కూడా ఫెస్టివల్ చూపిస్తున్నారు రండి. సో గైస్, మనమైతే చర్చ్కి జర్నీ స్టార్ట్ చేసేసాం. సో ప్రతి ఇయర్ December 8th రోజ్ హిల్ చర్చ్కి వెళ్ళి అక్కడ మేరీ మాతను దర్శించుకోవడం మాకు అలవాటు. అలాగే ఈ సంవత్సరం కూడా మా జర్నీ స్టార్ట్ చేసాం. ఈ సంవత్సరం మాతో పాటు మీరు కూడా చర్చ్ చూడడానికి వచ్చేయండి. గైస్, మనమైతే ఇప్పుడు బీచ్ రోడ్ ఎంటర్ అవుతున్నాం. చర్చ్కి వెళ్ళడానికి 2-3 వేస్ ఉన్నాయి, బట్ మేము ఎప్పుడు కూడా ఈ బీచ్ రోడ్ చూస్ చేసుకున్నాం. ఎంతైనా బీచ్ రోడ్లో ట్రావెల్ చేయడం అంటే అది బ్యూటిఫుల్ ఫీలింగ్ కదా. నాకైతే బీచ్ రోడ్లో ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం. అలాగే మీకు కూడా బీచ్ రోడ్లో ట్రావెల్ చేయడం ఇష్టం. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఈ చర్చ్ మరో ప్రత్యేకత ఏంటంటే మన రోజ్ హిల్ చర్చ్ కొండపైన ఉంటుంది. అండ్ కింద వచ్చేసి హిందూ టెంపుల్ ఉంటుంది, మధ్యలో వచ్చేసి ముస్లిం మసీద్ ఉంటుంది. సో హిందూ టెంపుల్, ముస్లిం మసీద్ అండ్ పైన రోజ్ హిల్ చర్చ్ 3 డివోషనల్ ప్లేసెస్ చూసే ఒకే ప్లేస్లో ఒక అద్భుతమైన ప్లేస్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. అండ్ కొండపైన చర్చ్ దగ్గర నుంచి వ్యూ కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈరోజు అయితే నేను మీకు ఆ 3 ప్లేసెస్ ఫుల్గా చూపిస్తాను. అండ్ ఈరోజు వచ్చేసి చర్చ్ ఫెస్టివల్ కాబట్టి క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం ఎంతవరకు వీలైతే అంతవరకు మ్యాక్సిమం ఈ 3 ప్లేసెస్ ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మనమైతే ఇప్పుడే డాక్ యార్డ్ దగ్గరలోకి వచ్చాము. సో ఇక్కడ నుంచి ఇంకొక 100 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మన చర్చ్ రోజ్ హిల్స్ చర్చ్ ఉంటుంది. సాధారణంగా నార్మల్ డేస్లో అయితే మనం పైకి వెహికల్స్తో వెళ్ళిపోవచ్చు. బట్ ఈరోజు ఫెస్టివల్ కాబట్టి యాజ్ ఎ సెక్యూరిటీ పర్పస్ వాళ్ళు కొంచెం ముందే ఆపేస్తారు. సో చూద్దాం మనం ఎక్కడి వరకు వెళ్ళగలం. గాయస్, మనమైతే చర్చ్ దగ్గరికి వచ్చేసాం. మీరు బోర్డు చూడొచ్చు, రోజ్ హిల్స్ చర్చ్ ముందే పైకి చూపిస్తున్నారు. అలాగే కొండ పైకి ఎక్కుతాము. ఆ రోడ్లో వచ్చేసి వెహికల్స్ కూడా వెళ్ళిపోతాయి, కానీ ఈరోజు పండగ కాబట్టి మనం నడుచుకొని వెళ్దాం రండి. ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా కొండ కింద హిందూ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ వచ్చేసి ఇదే, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. సో ఇది వచ్చేసి మన కొండ కింద చూసే హిందూ టెంపుల్. సో మనమైతే లోపలికి ఈరోజు వెళ్ళి ఫుల్గా చూడలేము, ఎందుకంటే మనకి కొండపైకి వెళ్ళాలి కాబట్టి. సో చూడండి, కింద నుంచి చూస్తే మనం కొండ మీదకి వెళ్ళే రోడ్ కనిపిస్తుంది. అండ్ ఈ చెట్ల వల్ల మసీద్ కనిపించట్లేదు. మనం కొండ ఎక్కుతున్నప్పుడు ఆ మసీద్ని చూద్దాం రండి. గైస్, మేమైతే కొండపైకి వెళ్ళడానికి జర్నీ స్టార్ట్ చేసేసాం. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి మీరు చూడొచ్చు ఎంత క్రౌడ్ ఉందో. ఇంకా టైం మూవ్ అయ్యే కొద్ది క్రౌడ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో కొండ వచ్చేసి వెళ్ళిన వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఒకటే వే, బట్ కాకపోతే ఫ్రీగా ఉంటుంది. బట్ క్రౌడ్ ఎక్కువైనప్పుడు కొద్దిగా వెళ్ళడానికి టైం పడుతుంది. బట్ ఇలా ఈ క్రౌడ్ ఉంటే మాత్రం మనం పైకి మ్యాక్సిమం 15 to 20 minutesలో రీచ్ అయిపోవచ్చు. మనం కొండ ఎక్కుతున్నప్పుడు చూస్తే పక్కన పెద్ద పెద్ద స్టాచ్యూస్ చాలా అందంగా ఉంటాయి. సో మనం ఎక్కుతున్న ప్రతి 100 meters మన స్టాచ్యూస్ చూడవచ్చు. సో క్రౌడ్ కూడా అక్కడ ఆగి మనం డ్యాన్స్ చేసి మనం కూడా ఇంకా ఫ్రెండ్స్, మనం ఎంత కింద హిందూ టెంపుల్ చూసాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏంటి, మీకు మసీద్ కనిపిస్తుంది. ఇదే నేను చెప్పిన మధ్యలో ఉండే మసీద్. సో మీకు
చూడొచ్చు వైజాగ్ సిటీ మొత్తం కూడా భలే కనిపిస్తుంది. ఒక సైడ్ నుంచి వైజాగ్ సిటీ, ఇంకొక సైడ్ వైజాగ్ బీచ్ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు ఫెస్టివల్ కారణంగా ఇక్కడ బయట కూడా సో మనం కూడా కింద స్టార్ట్ అయిపోతాం. మనమైతే ఇప్పుడు కిందకి జర్నీ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మనం కిందకి మెట్ల మార్గంతో వెళ్తాం. మనం స్టార్టింగ్ నుంచి వచ్చేటప్పుడు పార్క్ అయితే ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ స్పెండ్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు చాలామంది స్కూల్స్ పిల్లలు కూడా పిక్నిక్ వచ్చారు. మనకి చాలామంది పిల్లలు చూడవచ్చు, వాళ్ళు ఆడుకోవడానికి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వైజాగ్ వస్తే బీచ్కి రాకుండా